ఇక లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో కేసు విచారణ జరగలేదు. ఈ నెల 22న వాదనలు విననున్న సిబిఐ ప్రత్యేక కోర్టు లిక్కర్ పాలసీతో పాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులోనూ కవిత బెయిల్ కోరుతోంది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు కవిత. ఏప్రిల్ 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ నిన్న కోర్టు తీర్పునిచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోని ప్రస్తుతం రోజుకో మలుపు తిరుగుతుందనే చెప్పొచ్చు. ఇప్పటికే ఈ కేసులో కీలక నేతలను అయితే ఈడీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా సౌత్ లాబీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన తర్వాత చాలా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే కోర్టుకి ఆశ్రయించిన కవిత మనం చూసుకున్నట్టయితే ఈ కేసులోని మధ్యంతర బెయిల్ కూడా కొట్టివేసింది. అలాగే మరొక పక్కన రెగ్యులర్ బెయిల్ కూడా ఈరోజు ఏదైతే దీనికి సంబంధించి విచారణ చేపట్టాలో ఉన్న నేపథ్యంలోనే ఏదైతే కోర్టు జడ్జి లీవ్లో ఉన్న నేపథ్యంలో ఈ నెల 22వ తారీఖుని ఏదైతే ఈ బెయిల్ పిటిషన్పై వాదనలు అయితే సిబిఐ కోర్టు ప్రత్యేక కోర్టు వింటా అంటూ కూడా తెలిసింది. మొత్తానికి ఈ కేసులో ఇప్పటికీ కీలక వ్యక్తులు ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా ఇప్పటికీ జైల్లో అయితే ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే గత నెల 15వ తారీఖుని ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ కస్టడీలో తీసుకుని విచారించింది. ఆ తర్వాత సిబిఐ కూడా ఏదైతే ఈ ఏప్రిల్ 6వ తారీఖుని ఏదైతే విచారించిన తర్వాత కవితని 3 రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించింది. ఆ తర్వాత ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు. ఈ నెల 23 వరకు కూడా కవితకి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం తీహార్ జైల్లో అయితే కవిత అయితే ఉంది. మొత్తానికి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ దాంట్లోని అలాగే మనీ లాండరింగ్ పాలసీలో కూడా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే కవిత కోర్టును అయితే ఆశ్రయించారు. అలాగే మరొక పక్క ఇప్పటికే మధ్యంతర బెయిల్ అయితే కోర్టు కొట్టేసింది. ఇంకా రెగ్యులర్ బెయిల్ అయితే ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలోని ఏదైతే సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి లీవ్లో ఉండడంతో ఈ నెల 22వ తారీఖుని ఏదైతే దీనికి సంబంధించిన విచారణ అయితే చేపడతామని చెప్పారు. ఇప్పటికీ ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే ఏదైతే అప్రూవల్గా మారిన ప్రతి ఒక్కరు కూడా ఈ కేసులో బెయిల్ అయితే వచ్చింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఇలా కొంతమందికి అయితే ఇప్పటికే దీనిపై అయితే బెయిల్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మనీష్ సిసోడియా కూడా ఈ కేసులో ఇప్పటికీ బెయిల్కి అప్లై చేసుకున్నా సరే అది కోర్టు కొట్టేయడం జరిగింది. ఏదైతే తన వైఫ్కి క్యాన్సర్ ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే కోర్టును ఆశ్రయించారు. కానీ ఏదైతే కోర్టు బెయిల్ అయితే ఇవ్వని నేపథ్యంలో సంవత్సరం నుంచి కూడా ఏదైతే జైల్లోనే ఉంటున్నారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్లోని ఏదైతే ఈడీ కావచ్చు, అంటే మనీ లాండరింగ్ కావచ్చు, లేదంటే లిక్కర్ పాలసీ కేసు కావచ్చు, ఈ కేసులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే బెయిల్ రావడం కూడా చాలా కష్టమనే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికీ ఏదైతే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. ముఖ్యంగా సౌత్ లాబీకి సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారంటూ అలాగే 100 కోట్లు ఏదైతే ముడుపులు చేతులు మారాయంటూ కూడా ఈడీ అధికారులు ఆరోపించిన నేపథ్యంలోనే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఎమ్మెల్సీ కవిత రాజకీయ భవిష్యత్తు ఈ కేసుపై కీలకంగా ఆధారపడినట్లే తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఒకవేళ తను ఏదైతే నిందితురాలుగా తేలితే గనక తనకి రాజకీయ భవిష్యత్తు ఉందంటూ కూడా తను అభిప్రాయపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఒకవేళ అప్రూవర్గా మారితే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనే కోణంలో కూడా ఆమె ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పటికీ ఎవరైతే ముఖ్యంగా ఉన్న వాళ్ళందరితో కూడా వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. అలాగే కొంతమంది అప్రూవల్గా మారిన నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఏదైతే సౌత్ లాబీకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత మాత్రం కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఈడీ అధికారులు అలాగే సిబిఐ అధికారులు కూడా వాదిస్తున్నారు. అలాగే ఈ కేసు ఏదైతే చివరి దశలో ఉన్న నేపథ్యంలోని కవితకి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇప్పటికీ ఈడీ అధికారులు అయితే కోర్టును కోరడం జరిగింది. ఎందుకంటే తను ఏదైతే ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక పెద్ద నేత కావచ్చు, ఈ నేపథ్యంలోనే బెయిల్ వస్తే కనుక ఈ కేసు తారుమారు అయ్యే అవకాశం ఉందని అలాగే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కూడా ఈడీ అధికారులు ఇప్పటికే వాదించారు. మొత్తానికి ఈరోజు ఏదైతే రెగ్యులర్ బెయిల్కి సంబంధించి విచారణ అయితే జరిగి ఉన్న నేపథ్యంలో అయితే జడ్జి లీవ్ ఉన్న నేపథ్యంలోనే 22వ తారీఖున అయితే ప్రస్తుతం ఈ కేసు విచారణ అయితే కొనసాగనుంది. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి ఈ 4 అంశాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. సో విషయాలన్నింటినీ కూడా చాలా కూలంకషంగా వివరించినందుకు మా రిపోర్టర్ వర్మకి అలాగే అంజిబాబుకి, తిరుపతికి